గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. అప్పలాయగుంట క్షేత్రంలో శాస్త్రోక్తంగా చక్రస్నానం, ధ్వజ అవరోహణం. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారికి వసంతోత్సవం. తిరువీధి ఉత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి దర్శనం. తిరుపతిలో లోక కళ్యాణార్థం మహాసుదర్శన హోమం. శ్రీ వరదరాజస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి. ఋషికొండ శ్రీ వెంకటేశ్వరుడికి స్నపన తిరుమంజనం. దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం. చిత్తూరు జిల్లా కొమ్మిరెడ్డిగారిపల్లిలో ఆధ్యాత్మిక ఉత్సవ సుగంధం. ఘనంగా శ్రీ కోదండ రామాలయంలో మండల పూజోత్సవం. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంట క్షేత్రంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజైన ఆదివారం చక్రస్నాన మహోత్సవం, సాయంత్రం ధ్వజ అవరోహణ ఘట్టాలను ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవాహ్నిక దీక్షతో ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన ఆదివారం ఉదయం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా సకలాభరణ భూషిత అలంకారాలతో తిరుచిపై, అలాగే శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను పల్లకీపై ఆసీనులను చేశారు. ఆపై అర్చకులు ఆగమోక్తంగా చూర్ణోత్సవం నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో గ్రామోత్సవం జరిపారు. అనంతరం ఆలయ పుష్కరిణి వద్ద నెలవైన స్నపన తిరుమంజన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలసారాధనలతో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండువగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. ఆపై మహామంగళ నీరాజనాలు అందజేసి శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవాన్ని పూర్తి చేశారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఇక ఆదివారం రాత్రి ధ్వజ అవరోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు సర్వాభరణాలు, పుష్పమాలలతో అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు.
ఆపై ధ్వజస్తంభానికి అర్చకులు సంప్రదాయ శోభితంగా పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ ధ్వజ అవరోహణ క్రతువులను మంగళకరంగా పూర్తి చేశారు. ఆపై భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆదివారం 2వ వసంతోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలలో 10 రోజుల పాటు వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించి అలసి సొలసిన స్వామి అమ్మవార్లకు వివిధ ఉపశమన కైంకర్యాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి 2వ వసంతోత్సవాన్ని నిర్వహించారు. ఏకాంతంగా స్వామి అమ్మవార్లకు తిరుమంజనం నిర్వహించిన తరువాత మండపంలో వెంచేపు చేశారు. అక్కడ పలు క్రతువులను జరిపి స్వామి అమ్మవార్లకు అర్చకులు చందన సమర్పణ చేసి మంగళహారతులను సమర్పించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి వారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్యాలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను అర్చకులు తిరుచిపై వెంచేపు చేసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగించారు. తిరుచి ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు అర్చకులు వసంతాలను ప్రోక్షణ చేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి సేవలో తరించారు. తిరుపతి నగరం కేటీ రోడ్డులో భక్తుల ఆరాధ్య నిలయంగా వినుతుకెక్కి అనుగ్రహిస్తున్న శ్రీ వరదరాజస్వామి వారి దేవాలయంలో మహాసుదర్శన యాగం శాస్త్రోక్తంగా పరిసమాప్తమైంది. టీటీడీ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలోని ఈ ఆలయంలో సకల జనులు సుఖశాంతులతో విలసిల్లాలని కోరుతూ 3 రోజుల పాటు మహాసుదర్శన యాగాన్ని నిర్వహించారు. చివరి రోజున గర్భాలయంలో శ్రీ వరదరాజస్వామి వారికి అమ్మవార్లకు విశేష పూజాధికాలను నిర్వహించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని చక్రతాళ్వార్లను వెంచేపు చేసి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో మహాసుదర్శన హోమం జరిపి మహాపూర్ణాహుతిని శాస్త్రోక్తంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చిన్నజీయ స్వామి విశేషంగా భక్తులు పాల్గొన్నారు. తిరుమలలోని పలు ప్రాంతాలలో శనివారం రాత్రి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విస్తృతంగా పర్యటించి భక్తుల బాగోగులను తెలుసుకున్నారు. వారాంతపు రోజులు కావడంతో భక్తుల రద్దీతో క్యూలైన్లు నిండిపోయాయి. ఈ నేపథ్యంలో అదనపు ఈవో పలు ప్రాంతాలలోని క్యూలైన్ల వద్ద పర్యటించి భక్తులకు అందుతున్న సౌకర్యాలపై స్వీయ పర్యవేక్షణ చేశారు. పలువురు భక్తులకు అన్నప్రసాదాలను అందజేశారు. ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా భక్తులకు సౌకర్యాలను కల్పించాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.
విశాఖ సాగర తీరం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఋషికొండ సమీపంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, విశ్వక్సేన ఆరాధన, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్ర ధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. అమరెగదె నేడు అన్ని సొబగులును సమరతి చిన్నలు సదిని మేనా. అమరెగదె నేడు అన్ని సొబగులును సమరతి చిన్నలు సదిని మేనా. అమరెగదె నేడు అన్ని సొబగులును సమరతి చిన్నలు సతిని మేనా. చలపల చెమటలు చెక్కిళ్ళ మొలకల నవ్వులు మొక్కిళ్ళ. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కొమ్మిరెడ్డిగారిపల్లి గ్రామం ఆధ్యాత్మిక భక్తి సౌగంధాలతో పరిఢవిల్లింది. పచ్చని ప్రకృతి వాతావరణంతో ఎంతో రమణీయంగా దర్శనమిచ్చే ఈ గ్రామంలో భక్తుల భాగస్వామ్యంతో 5 శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించి 40 రోజులు పూర్తయిన సందర్భంగా మండల పూజా కార్యక్రమాలను వైభవపేతంగా నిర్వహించారు. చుట్టూ ఆకట్టుకునే పచ్చని ప్రకృతి పల్లె వాతావరణం, మధ్యలో భక్తుల ప్రియబాంధవులు శ్రీ కోదండరాముడి దివ్య ప్రాంగణం కళ్లకు కనువిందుగా, మనసుకు ఆధ్యాత్మిక రసభరితంగా, చూడగానే భక్తి తత్పరతను మనసులో తట్టి లేపేలా దర్శనమిస్తోంది. చిత్తూరు జిల్లాలోని కొమ్మిరెడ్డిగారిపల్లిలో నెలవైన శ్రీ కోదండరాముడి సుందర దేవాలయం. కొమ్మిరెడ్డిగారిపల్లిలో 50 ఏళ్ల క్రితం గ్రామం మధ్యలో నిర్మితమైన శ్రీ కోదండరామస్వామివారి దివ్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తులంతా ఏకమై 2 ఏళ్ల పాటు పరిశ్రమించి సుందరంగా నిర్మించారు. ఎవరి సహకారం లేకుండా గ్రామస్తులే విరాళాలను సేకరించి ఈ రామాలయ నిర్మాణం పూర్తి చేశారు. స్వామివారి సన్నిధిలో ఏప్రిల్ 30వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు 3 రోజుల పాటు గోపుర మహాసంప్రోక్షణ, మహాకుంభాభిషేక మహోత్సవాలను వేదోక్తంగా నిర్వహించారు. ఈ మహాక్రతువు జరిగి 40 రోజులు పూర్తయిన సందర్భంగా శనివారం ఆలయ ప్రాంగణంలో మండల పూజా కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, నవగ్రహ ఆరాధన, శ్రీరామనామ తారక నామహోమం నిర్వహించారు. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే. ఆపై సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాననింతే శ్రీరామచంద్ర. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాననింతే శ్రీరామచంద్ర. అనంతరం ఉత్సవమూర్తులను తులసి మాలలు, పుష్పమాలలతో దివ్యంగా కొలువుదీర్చి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. రాముడు రాఘవుడు రవి పులుడితడు భూమి జక్కుపతి అయిన పురుష. ఆపై ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం విశేషంగా హోమక్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ కోదండరాముడి మండల పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
తిరుమలకు తొలి గడప దేవుని గడప క్షేత్రం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా వెలసిల్లుతున్న దేవుని గడప ఆలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల బంగారు ఆభరణాలు పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరణ చేసి చక్కటి వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను పూర్తి చేసి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ వెంకటేశ్వరుని కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. కళ్యాణం నిరంతర వైభవం, నిత్య కళ్యాణం నిరంతర వైభవం. ఓ శ్రీనివాస నీకేది అసంభవం, ఓ శ్రీనివాస నీకేది అసంభవం. ప్రతి ఘడియా పండగే పన్నగ సాయి, ప్రతి ఘడియా పండగే పన్నగ సాయి. ప్రతిదినము వేడుకే వెంకటపతి, ప్రతిదినము వేడుకే వెంకటపతి. నిత్య కళ్యాణం నిరంతర వైభవం. ఓ శ్రీ ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయం స్వర్ణ శోభితంగా ప్రకాశించింది. సంకష్టహర చతుర్థి వేడుకల్లో భాగంగా నిర్వహించిన స్వర్ణ రథోత్సవం భక్తులను ముగ్ధుల్ని చేసింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారిని అందంగా తీర్చిదిద్దిన స్వర్ణ రథంపై కొలువు తీర్చి అర్చకులు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బాజా భజంత్రీలు, మహిళల కోలాట ప్రదర్శనల నడుమ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. భక్తుల రథాన్ని లాగి గణనాథునిపై తమ భక్తిని చాటుకున్నారు. శారీరక, మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో దోహదపడుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాలు, పాఠశాలల యోగాభ్యాసం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. జూన్ 21వ తేదీ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం జూన్ 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సనాతన సంప్రదాయాలలో భక్తులను భాగస్వామ్యులను చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ఉపయుక్త కార్యక్రమాలను చేపడుతూ ధార్మిక యజ్ఞంలో ఎప్పటికప్పుడు సమున్నతమైన పాత్రను పోషిస్తోంది. ఈ క్రమంలోనే అందరూ యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యంతో చక్కని జీవితాన్ని గడపాలనే సదుద్దేశంతో చేపట్టిన మరో కార్యక్రమమే యోగాంధ్ర 2025. జూన్ 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉభయ తెలుగు రాష్ట్రాలలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో యోగాభ్యాస కార్యక్రమం, యోగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో యోగాభ్యాస కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని యోగాపై ప్రసంగించారు. అనంతరం ఔత్సాహికులతో కలిసి యోగాసనాలు వేశారు. అలాగే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల, వెంకటపతి నగర్లోని శ్రీ కపిలేశ్వర స్వామి ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం యోగాభ్యాస కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సూర్య నమస్కారాలు, యోగాసనాలు వేసి ఆరోగ్యంపై అవగాహన పెంచుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం
మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ తిరునిలయంలోని టీటీడీ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం వద్ద టీటీడీ ఏఈఓ రమేష్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ లక్ష్మి పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులు, సిబ్బంది యోగాసనాలు, సూర్య నమస్కారాలను నిర్వహించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవాన్ని భక్తులు పరవశులై వీక్షించారు. ఆలయ ప్రాంగణంలో వర్ణమయ పుష్ప తోరణాలతో చూడ చక్కగా అలంకరించిన వేదికపై వధూవరులుగా అలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసిన తరువాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ నరసింహుని కళ్యాణ వేడుక మనోహరంగా జరిగింది. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రసిద్ధ శ్రీగిరి ప్రదక్షిణోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. శ్రీగిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీనివాసుని జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీగిరి కింద భాగాన ఉన్న బాపూజీ గో సంరక్షణ సంఘంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చక్కటి అలంకరణలతో షోడశోపచారాలను నిర్వహించారు. ఆపై సకల దేవతా స్వరూపం గోమాత ముందు వెళుతుండగా మహిళల కోలాట ప్రదర్శనలు, భక్తుల భజనల నడుమ శ్రీగిరి ప్రదక్షిణోత్సవం ఆద్యంతం కన్నుల పండుగగా జరిగింది. విజయవాడ నగరం పాత బస్తీ చిట్టినగర్ సెంటర్లో కొలువైన శ్రీ గరుడాచల స్థిత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి ఆలయ 14వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శాంతి కళ్యాణం నిర్వహించారు. చక్కటి వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని సుందరంగా కొలువు తీర్చి అర్చకులు పలు వైదిక క్రతువులను జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడాచల స్థిత వెంకటేశ్వరుని కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే, వెట్టదీరని ధరును విసరరే చెల్లు.
ఆరోగ్య ప్రదాత ఆదిత్యుడు అభిషేక ద్రవ్యాలలో దర్శనమిచ్చారు. జ్యేష్ఠమాసం ఆదివారాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో గోదావరి నదీ తీరంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తొలుత పవిత్ర గోదావరి నదీ జలాలతో, ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై స్వామివారికి కవచధారణ జరిపి పుష్పమాలలతో అలంకరించి నివేదన, కర్పూర హారతులను సమర్పించారు. విశాఖ మహానగరం నాయుడు తోటలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆ తర్వాత గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర మంగళ ద్రవ్యాలతో స్నపనాభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాలలో సేవించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చక్ర స్నానం ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అర్చకులు సుందర శోభితులైన శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని ఊరేగింపుగా మండపం వద్దకు తీసుకువచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై దేవేరి సమేత స్వామివారిని శ్రీచక్ర తాళ్వార్లను వేంచేపు చేసి విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా చక్రస్నానం జరిపారు. అనంతరం పవిత్ర జలాలను అర్చకులు భక్తులపై ప్రోక్షణ చేశారు. ఆ తరువాత యాగశాలలో అర్చకులు మూలమంత్ర హోమం జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, వెంకటేశుడు శ్రీపతియునితడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, పావనపు వైకుంఠపతియును ఇతడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, పావనపు వైకుంఠపతియును ఇతడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియు. విజయవాడ నగరంలో కొలువైన శ్రీ విజయ గణపతి దేవాలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు గణనాథునికి అభిషేకోత్సవం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై బొజ్జ గణపయ్యకు విశేష అలంకరణలు జరిపి అష్టోత్తర శతనామావళి సహితంగా గరిక పూజలు చేశారు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు, మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు. ఇక 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా విజయవాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అర్చకులు తొలుత స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పలువురు ఔత్సాహికులు యోగాసనాలు, సూర్య నమస్కారాలను నిర్వహించారు.
ఆదిపూజ్యుడు విఘ్నాధిపతి వినాయకుడికి అభిషేకం ఘనంగా జరిగింది. చిత్తూరులోని సంతపేటలో వేంచేసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ వినాయక స్వామివారికి అర్చకులు ముందుగా సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేద మంత్రాల నడుమ స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి పుష్పమాలలను అలంకరించి సహస్రనామార్చనలతో సేవించారు. ఆపై మహానివేదనలు మంగళహారతులు అందజేశారు. చిత్తూరు జిల్లా కీలపట్లలో టీటీడీ ఆధ్వర్యంలో జూన్ 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహించే యోగా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. యోగాతో మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనే విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆదివారం కీలపట్ల శ్రీ కోనేటి రాయస్వామివారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పలువురు ఔత్సాహికులు పాల్గొని యోగాసనాలు, సూర్య నమస్కారాలను వేసి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకున్నారు. నెల్లూరు మద్రాసు బస్టాండ్ సమీపంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి సంకష్టహర చతుర్థి పూజలను శ్రద్ధా భక్తులతో నిర్వహించారు. ముందుగా స్వామివారికి సంకల్ప పూజలు పూర్తి చేసిన అర్చకులు ఆపై వేదమంత్రోచ్చారణలతో, పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను సమర్పించారు. భక్తులు గణనాథుడి అభిషేకోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరు నగరం శివారు ప్రాంతమైన తేనెబండలో కొలువైన గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జ్యేష్ఠమాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తుల కొంగు బంగారు తల్లిగా అనుగ్రహిస్తున్న శ్రీ ముత్యాలమ్మవారికి సర్వాలంకార శోభితంగా అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోలాహలం నడుమ నగర వీధులలో అమ్మవారికి గ్రామోత్సవం అట్టహాసంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో సంకష్టహర చతుర్థి పూజలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ మహాగణపతికి మంగళాభిషేకాలు శాస్త్ర ప్రకారం జరిగాయి. ముందుగా అర్చకులు స్వామివారికి సంకల్పం నిర్వహించారు. అనంతరం పంచామృతాలతో విఘ్నాధిపతికి విశేషంగా సంకష్టహర చతుర్థి అభిషేకాలను పూర్తి చేశారు. ఆపై స్వామివారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతపురం నగరం శివారులోని శ్రీ శృంగేరి శంకర మఠంలో కొలువుతీరి ఉన్న శ్రీ వినాయక స్వామి వారికి సంకష్టహర చతుర్థి పూజలను వేడుకగా నిర్వహించారు. పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి అభిషేకం చేశారు. ఆ తర్వాత సుందరంగా పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. నల్గొండ తులసీనగర్లో కొలువైన శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ వినాయక స్వామివారికి అభిషేకం జరిగింది. ఆంజనేయసుతుడి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ పంచముఖ గణనాథుడికి అర్చకులు పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆ తర్వాత చూడ చక్కగా అలంకరించి గరిక పూజలు చేసి నివేదన, హారతులు అందజేశారు.
ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ముందుగా స్వామివారికి పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో పలువురు ఔత్సాహికులు యోగాసనాలను నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద